కర్నూలు జిల్లా కౌతాల పట్టణంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా మారింది. వైఎస్ఆర్ సర్కిల్ సమీపంలో మసీద్ ఎదుట మురుగునీరు రోడ్డుపై నిల్వ ఉండడంతో స్థానికులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో ప్రజలు రోడ్లపై నడవలేని పరిస్థితి ఏర్పడింది. వ్యాపార సముదాయాల ముందు నీరు నిల్వ ఉండడంతో వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయి. గతంలో మురుగునీరు వాగులో కలిసేది, కానీ ప్రస్తుతం ప్రవాహ మార్గం మూసివేయడంతో సమస్య ఏర్పడింది. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దాంతో ఆరోగ్యం కూడా ఇదవుతుంది, మళ్ళీ భరించలేకపోతున్నాము. అధికారులు దాని గురించి ఏం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఈరోజు చేస్తారు, రేపు చేస్తారు, మేము కూడా ఓపికతో నిన్న రోజు చూసినాము. అయినా అధికారికి నిద్ర ఎక్కిపోయింది. మేమైనా చాటి చెప్పి చేసేంత వరకు వాళ్ళు లేయరు. ఎవరికైనా మేము ఇబ్బంది పడాల్సింది అది చేయాలని మా ఉద్దేశం లేదు. ఎందుకంటే ఆరోగ్యం అందరిది, మాది అందరిది, ప్రతి ఒక్కరిది కదా. దాన్ని శుభ్రం చేసాల్సింది పంచాయతీ అధికారాన్ని, లేకుంటే ఎంఆర్ఆర్ వాళ్ళు ఏమైనా చేయాలి. వాళ్ళు ఏం చేయడం లేకుండా ఇది చిన్నది మేము స్ట్రైక్ చేస్తున్నాం. స్ట్రీట్లో ఉన్న మదీనా మసీద్ ఎదురుగుండా ప్రవహించే డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను మేము కోరుకుంటున్నాము. ఈ సమస్య ఈ రోజు కాదు, దాదాపు 15 రోజులు కాదు, దాదాపు ఒక 6 నెలల నుంచి ఉంది ఈ సమస్య. దాన్ని తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు, అయినా కూడా అది సమస్య తాత్కాలికంగానే మిగిలిపోయింది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కోరడమైనది. ఈ ఒక్కసారి మీరు ఇక్కడ పరిశీలిస్తే ఈ డ్రైనేజీ నీటి వల్ల వచ్చే దుర్గంధం ఎంత వెదజల్లుతుందో అధికారులు వచ్చి చూడాలని మేము కోరుతున్నాము. అలాగే ఇక్కడ ఇట్లాగే ఇటువంటి పరిస్థితి కొనసాగితే మలేరియా, డెంగ్యూ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మేము కోరుతున్నాము.